ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 18వ భాగము. అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. సంగమయుగం సమయమంతా మీరు రికార్డింగ్ చేసుకునే సమయం. ఈ సమయం కూడా పూర్తి కావస్తుంది. మీరు ఏమి రికార్డు చేసుకున్నారో చెక్ చేసుకున్నారా? ఇతరుల చేతితో చేసిన ఆహారము మేము తీసుకోము అని నియమం పెట్టుకున్నారు. ఆహారం మాకొద్దని రికార్డు చేసుకున్నారు. ఏ తల్లికైనా తన కూతురు ఇంటికి వస్తే ప్రేమతో వంట చేసి పెట్టుకుని కూతురు దాన్ని స్వీకరిస్తుంటే ఆ తల్లి హృదయం ఆనందంతో మురిసిపోతుంది. అమ్మా, మీరు చేసిన వంట నేను తినను, నేనే బాక్స్ తెచ్చుకున్నాను అని చెబితే ఆ తల్లి హృదయం ఎంత బాధపడుతుందో కదా. ఆ బాధ యొక్క తరంగాలు వాయుమండలం చెడగొడుతుంటే ఆ పాపపు ఖాతా మీరు జమ చేసుకున్నారు. అమ్మ చేతి వంట అందరికీ ఇష్టమే, కానీ ఈ నియమాలు పాటించడం వలన తినలేకపోతున్నామనే బాధ మీలో కూడా ఉంటుంది కదా. నియమం పాటించడం వలన ఎవరికి మేలు జరిగినట్టు ఆలోచించండి అంటున్నారు బాబా. బంధువులు కూడా తమ వారు ఎవరైనా ఇంటికి వస్తే చక్కగా వంట చేసి పెట్టి మర్యాద ఇవ్వాలని చూస్తారు. మీ చేతి వంట మేము స్వీకరించము అని మర్యాదను కూడా ధిక్కరించారు. నీరు కూడా స్వీకరించట్లేదు. ఈ సంగమయుగంలో ఏది రికార్డు చేస్తే అదే పొందుతారు కదా. మీకు రాబోయే జన్మలలో ఆహారం దొరకక, నీరు లభించక, ఆహారం తినమని ఆప్యాయతగా మర్యాదలు చేసే బంధువులు లేని జన్మలు తీసుకుంటారు. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు మీరే వద్దనుకున్నారు కాబట్టి. అది రికార్డ్ అయిపోయింది కదా, అర్థమవుతుందా అంటున్నారు బాబా. ధనము ప్రశంస కోసం, నియమం కోసం ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. యజ్ఞసేవకు ఇస్తున్నాను అనుకుని ఇవ్వలేదు కాబట్టి మీకు వచ్చే జన్మలలో ధనము లేని నిరుపేద జీవితం గడపాల్సిందే. ఈ సంగమయుగంలో తెల్లబట్టలు ధరించి, బొట్టు పెట్టుకోకపోవడం వంటి నియమాలు పాటించి ఇతర ధర్మాల సాంప్రదాయాలు రికార్డు చేసుకున్నారు కాబట్టి వేరే ధర్మాలకు వెళ్ళిపోవలసిందే. నేను యజ్ఞసేవ చేయమంటే సెంటరక్క సేవ చేసి మేము చాలా సేవలు చేశాము అనుకుంటున్నారు. మీ సేవల వలన ఏమీ ఉపయోగం ఉండదు. నేను చెప్పిన సేవ చేస్తే పదమాపదం ఇస్తాను అని చెప్పాను, కానీ సెంటరెక్క సేవ చేస్తే ఇస్తానని చెప్పలేదు. గమనించండి అంటున్నారు బాబా. ఎప్పటికైనా స్వయాన్ని పరిశీలించుకుని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఈ సంగమయుగం సమయం 1 నిమిషం ఎంతో విలువైనది. ఇప్పుడు మార్చుకోకపోతే, సరైన రికార్డు జరగకపోతే మళ్ళీ 5000 సంవత్సరాలు ఆగాల్సిందే. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం: సదా యజ్ఞ సహయోగి భవ. ఓం నమ శివాయ.